హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ ఇండియన్ మైథాలజీ. ఈరోజు మనం ఐరావతేశ్వర టెంపుల్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. ఐరావతేశ్వర ఆలయంలో కావేరీ నది నుండి నీటిని తీసుకువచ్చే అనుసంధించబడిన కాలువ ఉన్న నీటి తొట్టి ఉంది. హిందువులు ఏటా ఈ తొట్టెలో స్నానం చేయడానికి గుమిగూడుతారు. స్థానిక పురాణాల ప్రకారం ఐరావతం అంటే ఇంద్రుని యొక్క తెల్ల ఏనుగు ఈ తొట్టిలోనే స్నానం చేసి శివుని ప్రార్థించిందట. ఈ ఆలయాన్ని 2వ రాజరాజ చోళుడు నిర్మించాడు. ఆయన చోళ సామ్రాజ్యాన్ని 1146 నుండి 1172 మధ్య కాలంలో పరిపాలించాడు. తన పూర్వీకులు రాజధాని గంగాపురి. దీనిని కొన్ని శాసనాలలో గంగైకొండ చోళపురం అని కూడా పిలుస్తారు. ఆ తర్వాత ఈ ఆలయంపై చాలా దండయాత్రలు జరిగాయి. 1311లో ముస్లిం కమాండర్ మాలిక్ కాఫర్ నేతృత్వంలో ఢిల్లీ సుల్తానేట్ సైన్యాలు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాయి. ఆ తర్వాత 1314 ఖస్రవ్ ఖాన్, అలాగే 1327 మహమ్మద్ బిన్ తుగ్లక్, ఇలా చాలా దండయాత్రలు జరిగాయి. ఆ తర్వాత 1378లో విజయనగర సామ్రాజ్యంలో ఈ నగరం అనేది కలిసింది. థ్యాంక్స్.